నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం చూస్తున్నాము పిఠాపురంలో ఆల్రెడీ అన్ని అన్ని అంటే పోలింగ్ ప్రాంతాలన్నీ ముగిసాయి. పోలింగ్ కూడా జరిగిపోయింది. ముఖ్యంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ప్రాంతం కాబట్టి సో అక్కడ భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. అంటే బెట్టింగ్ రాయిలు కూడా కోట్లాది కోట్లు పందాలు వేస్తున్నారంట. సో అది ఎంత మేరకు వాస్తవం అంటారు? అయ్యేముందమ్మా, పిఠాపురం అనే ఉంది. పిఠాపురంలో జరుగుతుంది, నగరంలో జరుగుతుంది, ఎప్పుడు ఈ అమేథీలో రాయలబరిలో జరుగుతుంది. దేశమంతా ఎక్కడన్నా ఇలాంటి కొంచెం చారిష్మా ఉన్న లీడర్స్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్ క్రికెట్ జరగట్లేదు. ఆ బెట్టింగ్లు ఇవన్నీ చట్ట వ్యతిరేకమైన విషయాలైనా బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి. ఏదో పిఠాపురంలోనే జరుగుతున్నట్టు ప్రపంచం అంతా ఏమి లేదు. అక్కడ ఏదో పెద్ద స్పెషల్ అన్ని చోట్ల జరుగుతున్నాయి, అన్ని చోట్ల జరుగుతాయి. అది పెద్ద విశేషం ఏం కాదు. అది దొరికినప్పుడు దొరుకుతారు, దొరకనప్పుడు వాళ్ళు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వల్ల ఇవన్నీ మీరు ఊరినే ఏదో పవన్ కళ్యాణ్ వల్ల దేశమంతా జరుగుతుంది, అనేక చోట్ల జరుగుతున్నాయి ఆ బెట్టింగ్లు. బాలకృష్ణ కాన్స్టిట్యూన్సీ జరుగుతున్నాయి, అంబటి రాంబాబు దీంట్లో జరుగుతున్నాయి, నగరి రోజా దీంట్లో జరుగుతుంది, అంబటి రాంబాబు గారు జరుగుతున్నాయి. సార్ అంబటి రాంబాబు జరుగుతున్నాయి. దీంట్లో చంద్రబాబు కంటెస్ట్ చేస్తున్న కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నాయి, కుప్పంలో. ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతాయి. దేశంలో రాహుల్ గాంధీ రాయలబెరిలో ఉంచుతున్నాడు, పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అక్కడ రాహుల్ గాంధీ ఓడిపోతాడు, గెలుస్తాడు అని. ఎక్కడైనా సరే ఒక సెలబ్రిటీస్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు, ఇవాళ కొత్త కాదు, సెలబ్రిటీస్ కంటెస్ట్ చేసినప్పుడు ఎక్కడైనా జరుగుద్ది. ఏదో పిఠాపురానికే కొత్తగా పుట్టుకొచ్చినట్టు ఇన్నాళ్ళు ఇప్పుడు లేదు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక అక్కడ పోటీలు ఇవన్నీ ఉన్నాయి, బిల్డప్లు తప్పితే ఏమీ లేదు. ఎక్కడైనా జరుగుతున్నాయి. అది చట్టరీత్యా వ్యతిరేకం. అయినా చూసి చూడనట్టు వెళ్తూ ఉంటారు. దొరికినప్పుడు దొరుకుతారు, దొరకనప్పుడు వాళ్ళ పాటు జరుగుతూ ఉంటాయి. క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది. ఎందుకోసం జరుగుతుంది క్రికెట్ బెట్టింగ్? అందరూ ఉన్నారు, మరి ఫారిన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, జరుగుతుంది. పట్టుకున్నప్పుడు పట్టుకుంటున్నారు, లేనప్పుడు సాగిపోతుంది. ఈ బెట్టింగ్ అనేది మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ దందా అనేది ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతూ ఉంటే, వరల్డ్ కప్ ఫుట్ మ్యాచ్ బేభత్సంగా జరుగుతాయి. కొన్ని వేల కోట్లు కాదు, లక్షల కోట్లు జరుగుతాయి. కనుక ఇట్ ఈస్ ఫినామినల్. ఇలాంటి సందర్భాల్లో ఫినామినల్గా జరుగుతాయి. అది ఒకళ్ళకి ప్రత్యేకంగా ఒకళ్ళ వల్ల, లేకపోతే ఒక కాన్స్టిట్యుయెన్సీ కాదు, దేశం అంతా అన్ని చోట్ల జరుగుతాయి. ఇలా ఎక్కడైతే పీపుల్ టాక్ ఆఫ్ ది పీపుల్, అంటే సెలబ్రిటీస్, ఒక పొలిటికల్ కాంపిటేటర్స్ అన్నప్పుడు జరుగుతాయి. అవి జరిగితే అంతే. దానివల్ల పిఠాపురంలో స్పెషల్ అనేది లేదు, అన్ని చోట్ల జరుగుతుంది. సార్ గతసారి కూడా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా పిఠాపురంలో ఓడిపోతారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమంటారా? ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓడిపోతానికి గ్యారంటీ ఎవరు చెప్పలేరు. కానీ ఓడిపోవటానికి నేను మొదటి నుంచి చెప్తున్నా, అగ్ని పరీక్ష. అతను హీఈస్ ఫేసింగ్ చాలా గట్టి పోటీ ఎదుర్కొంటున్నాడు, గట్టి పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఇంకా ఆయనకు అనేక ప్రతిబంధకాలు అనేక ఉన్నాయి. చంద్రబాబుతోటి చెయ్యి కలపకుండా ఉంటే పవను బీజేపీ వేరే కూటమిగా వచ్చుంటే విషయం వేరే. ఎందుకంటే అప్పుడు సీఎం క్యాండిడేట్గా ఉండేవాడు పవన్ కళ్యాణ్. సో జనాల్లో మన కాపు నాయకుడు సీఎం అవుతాడు అనే ఊపు ఉండేది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే, జనాలు ఏముంటుందంటే జగన్ గారిని గద్దె దించాలి అని ఒక ఏకైక లక్ష్యంతో వీళ్ళు ఇప్పుడు కూటమి మీద ఏర్పడ్డారంట. అది రాజకీయ లక్ష్యం, అది కాదు కదా. ఒకళ్ళు దింపడం రాజకీయ. నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? పార్టీ జగన్ దింపడం కోసం పార్టీ పెట్టావా? నువ్వు పార్టీ పెట్టింది నేను ఏదో మార్పు తీసుకొస్తాను, నేను ఏదో చేస్తానే కదా. నీ రాజకీయం ఏంటి, నీ ఫిలాసఫీ ఏంటి చెప్పాలి. కానీ వాడిని దింపుతాను, వీడిని నువ్వేంటి దింపేది? 10 ఏళ్ళు ఉండి ఇంకా నువ్వు పార్టీ నిర్మాణం చేసుకోలేని వాడు నువ్వేమి రాజకీయం చేస్తున్నావు? అలా అంటే కరెక్ట్ కాదు. ఏదో నువ్వు పార్టీ పెట్టింది ఎందుకు? నువ్వు పార్టీ పెట్టింది ఒక రాజకీయంగా ప్రజల ముందుకెళ్ళి నువ్వు అధికారం చేపట్టి మార్పులు తీసుకొస్తానని కదా చెప్పావు. అది కదా నీ ఎయిము. వచ్చేటప్పటికి నాకు ఆ కెపాసిటీ లేదు, నేను సీఎం అయ్యే కెపాసిటీ లేదు, నాకు పార్టీ నిర్మాణానికే లేదు, బూత్ ఏజెంట్స్ లేరు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి లేవు, ఇవన్నీ పెట్టి అతను దింపుతాను. ఏం దింపుతావు నువ్వు అతన్ని? నీ వల్ల ఏమవుద్ది? 21 సీట్లతో నువ్వు చేయగలిగేది ఏంటి? ప్రగల్భాలు మాటలు అంటారు వీటిని. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అంటున్నారు.
ఎవరనేది ఆయన ఫ్యాన్స్ అనాలి. ఫ్యాన్స్ చాలా అంటారు, గేమ్ చేంజర్ అంటే ఏమి గేమ్ చేంజర్ అవుతాడు? 21 సీట్లు పెట్టుకుని ఆయన ఏంటి గేమ్ చేంజర్ అయ్యేది? 21 సీట్లు కాదు, 175 నియోజకవర్గాల్లో అతనికి ఉన్న ఓట్ షేర్ మొత్తం. ఈ వంకాయ మాటలు, ఈ మాటలన్నీ పక్కన పెట్టండమ్మా. ఎప్పుడైతే ఆయన 60 సీట్లు కాదని 21 సీట్లకు దిగిపోయాడో అప్పుడే ప్రజల్లో అతను చులకన అయిపోయాడు. అతను మొత్తం ఏదో అతని మీద ఇమేజ్ ఉంది, అతని మీద మొత్తం రాష్ట్రం అంతా ఉంటే మొన్న రెండు చోట్ల ఎందుకు ఓడిపోతాడు? ఎన్నో ఉన్నాయి ప్రగల్భాలు మాటలొద్దు, నిజాయితీ గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడాలి. ప్రగల్భాలు మాట్లాడేసి ఏదో ఆయన ఫ్యాన్స్ తప్పట్లు కొట్టచ్చు. రాజకీయ క్షేత్రంలో సినిమా ఫీల్డ్ వేరు, రాజకీయం వేరు, రాజకీయ క్షేత్రం వేరు, సినిమా క్షేత్రం వేరు. సినిమా క్షేత్రంలో సాగుతాయి, కెమెరా ముందుకు వచ్చి మీరు రాసి డైలాగులు ఏం చెప్తా ఉంటే సాగుతాయి. అక్కడ రచయిత వేరు, కాన్సెప్ట్ రచయితది, దృశ్య కావ్యం తీసేది డైరెక్టరు, వచనాలు రాసేది మరొకళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కనుక అవన్నీ కలిపి మీ మీద వస్తుంది. రాజకీయం ఎట్లా కాదు, నువ్వు ప్రత్యక్షం రాజకీయం. నా తరపున ఇంకోళ్ళు మాట్లాడతారు, నా తరపున నా ప్రణాళిక ఇంకోళ్ళు చెప్తారంటే కుదరదు. నువ్వు రాజకీయం డైరెక్ట్గా ప్రజలకు డైరెక్ట్ చెప్పాలి. అది చెప్పలేకపోతున్నారు ఇప్పటికీ. ఇంకా నువ్వేంటి చించుతాను పుడుస్తాను ఎన్ని సినిమా డైలాగులు అనిపిస్తాను తప్పితే. అందుకని ప్రజల్లో చులకన అయిపోయింది. ఇప్పుడైతే 60 కాదు 40 కాదు 21కి వచ్చేసాడు. చంద్రబాబును సీఎం చేయడానికి అతని లక్ష్యం, పార్టీ అదుకు పెట్టాడు అన్నట్టు. వాళ్ళు ఏమంటున్నారంటే 40 సీట్లు తీసుకొని మనం 20 స్థానాలు గెలిచేది, 20 స్థానాలు ఓడిపోయేదానికి, పరుగు పోయేదానికన్నా 23 స్థానాలు తీసుకొని 23 స్థానాలు స్ట్రైకింగ్ రేట్ గట్టిగిస్తే మనం అంటే ఎందుకు నిరూపిస్తాం అంటున్నారు. అలా ఇప్పుడు ఈసారి పోతే మొత్తం మూట కట్టుకోవాలి కదా. ఇప్పుడు మాట్లాడేటప్పుడు నీతో పాటు పార్టీ పెట్టాడయ్యా కేజ్రీవాల్, పార్టీ నిర్మాణం చేసుకున్నాడు, పోరాడాడు, బీజేపీ లాంటితోటి పోరాడి 2 సార్లు 2 స్టేట్లో అధికారానికి వచ్చాడు. అది రాజకీయం, పార్టీ నిర్మాణం అంటే. నీ అదృష్టం జగన్ నీకన్నా 1 సంవత్సరం ముందు పెట్టాడు, పోరాడాడు, ఫస్ట్ 60 సీట్లు తెచ్చుకున్నాడు, దాంతో వెనకడిపోలేదు, మళ్ళీ పోరాడాడు, ప్రజలు 150 సీట్లు ఇచ్చారు. రాజకీయంలో రాజకీయ పోరాటం ఉండాలి, ఇది ఉండాలి. ఊరినే రోజుకొక మాట, రోజుకొక సిద్ధాంతం చెప్తే ప్రజల దగ్గర ఉండదు పలుకుబడి. రోజుకొక సిద్ధాంతం చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ వీక్ అయ్యాడు. తెలుగుదేశం వాళ్ళు పక్క నుండి పక్కలో బల్లిలాగా పక్కపూట పొడవబోతున్నారు పవన్. ఎందుకంటే పవన్ గెలవటం చంద్రబాబుకి ఇష్టం లేదు. పవన్ ఉపయోగపడాలి, తనకి రాజకీయంగా పవన్ యొక్క ఇమేజ్ ఉపయోగపడాలి, కానీ పవన్ నాయకుడు కాకూడదు. పవన్ నాయకుడు అయితే తన కొడుక్కి అడ్డు రేపు. కనుక పవన్ కాంబినేషన్ పెట్టుకుని వాడి తాను ఓడిస్తాడు రేపు. వర్మతో ఆల్రెడీ నాటకాలు ఓడిస్తాడు. ఎందుకు ఓడిస్తాడు? పవన్ గెలిస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే పవన్ తనకు పోటీ నాయకుడు అవుతాడు. అసెంబ్లీలో డెఫినెట్గా చంద్రబాబుతో పవన్ ఉన్నాక ఆటోమేటిక్గా ఇది ఉంటుంది, లెగుస్తాడు. పవన్ ఏదో ఒకటి మాట్లాడతాడు, ఆవేశంగా మాట్లాడిన ఆలోచనతో ఏదో ఒకటి మాట్లాడినాక లైమ్ లైట్లోకి వస్తాడు. అది చంద్రబాబుకి ఇష్టం లేదు. చంద్రబాబు అసెంబ్లీలో తన అపోజిషన్లో ఉన్నా కూడా తను తప్పితే, తన కొడుకు తప్పితే లీడర్స్గా మరొకడు లీడర్గా ఎదగడానికి అంగీకరించడు. కనుక ఇతను వస్తే ఆ లీడర్ అయిపోతాడు, పొరపాటున లీడర్ అయితే మనకి అయిపోతుంది. కనుక అతను వాడుకుంటాం రాజకీయం. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ లీడరే కదా. లీడర్ అని ఎవరు చెప్పారు? ఇంకా లీడర్ అని ప్రజానాయకుడు, రాజకీయ నాయకుడు అని పూర్తిగా ఇంకా అతనికి అవగాహన ప్రజల్లో లేదు. ఏదో సినిమా స్టార్గానే మాట్లాడుతున్నాడు కాకపోతే రాజకీయ నాయకుడుగా ఆ స్థాయి, ఆ హోదాలో, ఆ విశ్లేషణతోటి, ఆ విషయ పరిజ్ఞానంతో, ఇదిగో నేను వస్తే ఇది చేస్తా, నేను వస్తే ఇలా మార్పులు చేస్తా, ఆ అంశాలను ఒక్కొక్క అంశాన్ని ఎంతసేపు అతను ఓడించండి, చంద్రబాబును గెలిపించండి, ఇదే నీ సిద్ధాంతం. దీనికోసమని నువ్వు నాయకుడు అవుతావు. నువ్వు సినిమా హీరోవే, ఇంకా రాజకీయ నాయకుడు అవలాతను. ప్రజల దృష్టిలో, అతని దృష్టిలోనూ, అతని ఫ్యాన్స్ దృష్టిలోనూ మొన్నటిదాకా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ రేపు కాబోయే సీఎం, ఎల్లుడు కాబోయే సీఎం అనలా. ఇవాళ సీఎం కాదు, దానికి ఏదో సాకు చెప్పుకొని మేము ఓడిపోతే పరుగు పోద్దు కనుక ఇప్పుడు మొత్తం పోతే అసలు పోద్దుగా కొట్టు కట్టేయాలి కదా. కనుక ఇవన్నీ ప్రగల్భాల మాటలోనూ ఇప్పటికైనా అతని ప్రజల్లో తనకున్న ఇమేజ్ ఏంటి తెలుసుకోవాలి.
ఉన్న చుట్టూ ఉన్న ఫ్యాన్స్ అరుపులను బట్టి అది అనుకుంటే కాదు. ప్రజల్లో నేను పార్టీ పెట్టాను, రాజకీయ పార్టీకి పెట్టాను, నన్ను ఎంతవరకు స్వీకరిస్తున్నారు రాజకీయ నాయకుడిగా అనేది అతను విశ్లేషణ చేసుకోవాలి. నీ దగ్గర ఏ విధానం లేదు, ఏ ప్రణాళిక లేదు, ఏ విషయ పరిజ్ఞానం లేదు, ఎవరో పక్కన వాళ్ళు రాసిస్తేనో పక్కన వాళ్ళు చెప్తేనే మాట్లాడే తీరు అనేది ప్రజల్లో ఉన్న అపనమ్మకం. కనుక ఇవన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.